ఈ పుల్లైస్ ఒకటి 150 రూపాయలు అంట. ఇది నేను చూడలా. కాలుస్తున్నారేంట నైస్ ని. క్షణం తీరుకుంటట్లా దమ్మిడి ఆదాయం ఉండట్లా. గుడ్ మార్నింగ్ మయా. హలో, నమస్తే, అస్సలాం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మేము హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరుతాం. ఎందుకంటే సంక్రాంతికి వస్తుంది కాబట్టి సంక్రాంతిలో మా ఆకివీడు కోడి పందాలు మామూలుగా ఉండవు. అవన్నీ చూపిస్తాను. సంక్రాంతి రోజు, భోగి రోజు, కనుమ రోజు. దానికన్నా ముందు విజయవాడ వెళ్ళి, విజయవాడలో మా ఫ్రెండ్ ఒకటి ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. నా బెస్ట్ ఫ్రెండ్ ఆడు. ఆ ఫంక్షన్ కూడా చూసుకుని 1-2 రోజులు విజయవాడలో ఉందాం అనేది ప్లాన్. విజయవాడలో ఏమైనా మంచి రెస్టారెంట్లు, ఫుడ్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు జర్నీ ఎలా జరుగుతుంది ఏంటి అన్ని మీరు ఈ బ్లాగ్ లో చూస్తారు. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చేయాలి మాయా. లగేజ్ అంతా ప్యాక్ చేస్తాం. ఏమన్నా తిని బయలుదేరిపోవాలి. ఇంకా డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పా. దేని టేస్ట్ దాందే మాయా. పెద్ద రెస్టారెంట్ లో టేస్ట్ పెద్ద రెస్టారెంట్ లోనే. ఇలాగ రోడ్ సైడ్ కానీ ఉప్పు ఎక్కువ వేసి బాగా చెప్పాడు. ఈ జర్నీలో మాతో పాటు రిషి బాయ్ కూడా జాయిన్ అయ్యాడు. కరెక్ట్ గా గచ్చిబౌలి సర్కిల్ దగ్గర ఉన్నామయ్యా. జస్ట్ ఒక 2 నిమిషాలు అయితే ఓఆర్ ఎక్కేస్తాం. టోల్ గేట్ దగ్గర కార్లు చూడండి ఎన్ని ఉన్నాయో. పండగ పండగకి వెళ్ళిపోయే వాళ్ళు మాక్సిమం ఈ టోల్ గేట్ దగ్గర ఉంటారులేండి. ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. ఓఆర్ఆర్ దిగిన తర్వాత కొంచెం లైట్గా నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకనే మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర ఆగి సరదాగా ఒక కాఫీ కొట్టి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. కాఫీ ఒకటి, సమోసా చెప్పాను. కుర్రోడు షుగర్స్ మానేసాడంట. బెల్లం కాఫీ. మా ఆయన కూడా నార్మల్ కాఫీ బిస్కెట్లు చెప్పాడు. డైట్ మనల్ని ఫాలో అవుద్ది. అనవసరంగా బాబాయ్ సరిపోవట్లేదు కార్లు. అమ్మా తాగేసాం కాఫీ. వద్దులే, మా సీట్ ఉంది కదా. ఇక జస్ట్ 220 కిలోమీటర్స్ ఉంది విజయవాడకి. టైం వచ్చేసరికి 6 అయింది. చూద్దాం ఏ టైంకి వెళ్దాం అక్కడికి. కోదాడ దగ్గరలో సెకండ్ రౌండ్ కాఫీ కాగమ్మాయా. నాకు ఈ చెవులు 2 మూసిపోయినాయి. అబ్బా ఎంత పుట్టకేసినా చెవు తెరుచుకోవట్లా. ఇది చన్నపట్నం ఫిల్టర్ కాఫీ అంట. ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. అబ్బా ఇక్కడ బాగుంది. అక్కడ మీద 100 రెట్లు పెట్టు. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మాయా. మౌలి మాయకి డ్రైవింగ్ ఇచ్చి నేను వెనక సీట్లోకి వచ్చా. ఆకలేస్తుంది. రీచ్ అయిపోయాం మాయా. 9:15కే వచ్చేసాం. చాలా బాగా వచ్చాం కదా. చాలా ఫాస్ట్గా వచ్చాం. రోడ్లు కూడా కొంచెం ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి నుంచి మొదలవుతాయి సెలవులు కదా అందరికి. అసలు హైవేలు ఖాళీ ఉండవు. మన రిషి బాయ్ని బాపట్ల బస్ ఎక్కించడానికి వచ్చాం బస్ స్టాండ్కి. హ్యాపీ జర్నీ బ్రో. వస్తా బ్రో, ఓ రోజు వస్తా, పక్కా వస్తా. బాపట్లలో మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఉన్నారు. మాయా నువ్వు ఈ క్యాప్ పెట్టుకొని ఆ గెడ్డంతో ఈ మధ్యన ఎవడో జైలుకి వెళ్తాడు కదా, అలా ఉన్నావు మాయా. ఎవడు చెప్పు? లారెన్స్ బిస్నాయ్ బాబు. ఓకే బ్రో, హ్యాపీ జర్నీ. మళ్ళీ కలుద్దాం. సక్సెస్ఫుల్లీ రూమ్ కూడా రీచ్ అయిపోయాం. అమ్మా కాసేపు రెస్ట్ తీసుకుంటే ఒక పెద్ద మనిషి వస్తున్నాడు మమ్మల్ని కలవడానికి. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అని చూపిస్తాను. మా బయటికి వెళ్దామని కిందకు వచ్చాను. ఇంత చెప్పాను కదా, చాలా రోజుల తర్వాత తెపాలంగా మళ్ళీ చూపిస్తాను మీ అందరికీ అని చెప్పేసి. ఎవరో ఫ్యాన్స్ అప్పుడే బయట నుంచి చేయంటున్నారు. అదే ఇందుకే దాదా ఫైనల్ గా అలీ గారిని విజయవాడలో కలిసామన్నమాట. ఏంట్రా అలీ సన్నగా అయిపోయావు? ఏదో అగ్గుదామని గుండు కొట్టించబెట్రా. రిజల్యూషన్ చేశాను అనమాట. ఏంటది న్యూ ఇయర్ రిజల్యూషన్? గుండు కొట్టించుకుంటానా? నిజంగా తగ్గావురా అలీ, నిజంగా తగ్గావురా. ఎంత తగ్గావు? 8 kgs తగ్గావు. అమ్మ అలీ గారు తగ్గాడంటే అర్జెంట్ గా బరువు పెంచేయాలి. అందుకనే బయటికి తీసుకెళ్తున్నా. జూనియర్ సత్య అంట. సరే పదండి బయటికి వెళ్దాం. ఇప్పుడు విజయవాడ తాడిగడుపులో ఉన్న ఫుడ్ కోర్ట్కి వచ్చాం. లోపలికి వెళ్ళి ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ షాహీ షవర్మా ఉంటే దానికి వచ్చాం. ఇది ఎవరో తెలుసా? విజయవాడ వాళ్ళకి పరిచయం అవసరం లేదు. మా మెహబూబ్ బ్రోది. టేస్ట్ చెప్పవసరం లేదు, రివ్యూ ఇచ్చేది ఏం లేదు. కొత్తగా సూపర్ ఉంటుంది. అది తిందాం ముందు. తింటావు కదా? డైట్లోనే ఉన్నావా? అదేంట్రా డైట్ అన్నావు? 8 కేజీలు తగ్గానన్నావు. ఇప్పుడు బ్యాటింగ్ మూడ్లో ఉన్నా. దగ్గరగా
2 నెలల తర్వాత షవర్మా తింటాను నేను. బేసిక్గా షవర్మా అంటే పిచ్చి, కానీ తగ్గించా తిన్నాం. ఫైనల్గా ఈరోజు కుదిరింది, అది కూడా మన షాహీ షవర్మాస్. మైలీస్లోనే ఉంటుంది మ్యాజిక్ అంతా. నెక్స్ట్ ఇక్కడ మధురమ్స్ బిర్యానీ పాయింట్ అని ఒకటి ఉంది, అక్కడ బిర్యానీ ట్రై చేద్దాం. బిర్యానీ ఒకటి తీసుకున్నాం, బిర్యానీతో పాటు చికెన్ ఫ్రై కూడా ఇచ్చారు. మా ఇలా 160 రూపీస్ అంట. ఫస్ట్ మలీగా టేస్ట్ వస్తాడు. మలిపోసు పెట్టరా, టేస్ట్ చూస్తే మలిపోసు పెట్టరా. దా కమాన్, ఇద్దరు కలిసి చూద్దాం. అలీ కమాన్ రా, టేస్ట్ చూడరా. అలీ ఎలా ఉంది, బాగుందా? పీస్ ఒకసారి నొక్కి చూపి. బా బల్లి మెత్తగా ఉందిరా. బా చూడు, పీస్ తిను. ఎలా ఉంది, బాగుందా? ఫ్రై ఎవరు తింటారు? నేను తింటాను ఫ్రై. ఆగు, ఈ ఫ్రైని బిర్యానీ రైస్లో కలిపి తిందాం. బాగుందా? ఫ్లేవర్స్ అన్ని బాగా వస్తున్నాయి. బిర్యానీ కూడా స్మెల్ వడ్డిస్తుంటే స్మెల్ చాలా బాగుంది. వర్త్ 160 రూపీస్. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు పీవీపీ దగ్గర మనకి గేమ్ చేంజర్ సినిమా ఉందన్నమాట, అక్కడికి వచ్చాం. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఏదో కనబడింది, పేరు చదవరా. నాకు నక్కువా? నాకు కదా, నక్కు అదే. ఇక్కడ ఏమున్నాయన్నా, ఏది బాగుంటుంది అన్నాడు ఏదో మళ్ళీ. చీజ్ అంట, లెమన్ చీజ్. చెప్పు, అదొకటి చెప్పు. సిగ్నేచర్ 150 రూపాయలా? నాకాలుగా 150 రూపాయలు అంట. అయ్యా తక్కువ ఏది ఉంది? ఆ పైన యాపిల్ 70 రూపాయలు, అది చెప్తాను నేను. ఇది నేను చూడలా, కాలుస్తున్నారేంటన్న ఐస్ని. డీప్ ఫ్రీజ్ అవడానికి కాసేపు బయట పెడితే అయిపోద్దేమో, అవదా? దానివల్ల హెల్త్కి ప్రాబ్లం ఉండదా? ఇది నేను చూడలేదు, ఐస్ క్రీమ్ కాల్చడం. నాకడానికి ఏదైతే ఉంది అంటే నాకడానికి కన్వీనియంట్గా ఉండాలని చెప్పేసి ముందే వాళ్ళు డీప్ ఫ్రీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ పదాల ఉచ్చారణ బాగుండాలి. వచ్చేదాన్నో ఏంటి ఉచ్చారణ, ఇంగ్లీష్ పదాలు ఉచ్చారణ బాగుండాలని తెలుగులో చెప్తున్నావు నువ్వు, అంతేనా? అవునవును, వెరీ గుడ్. ఉచ్చారణ. ఈ పుల్ల ఐస్ ఒకటి 150 రూపాయలు అంట. లెమన్ చీజ్ మౌల్యం అయితే అన్నాడు. ఎలా ఉందా? నిజంగా బాగుందా? 150 రూపాయలు వర్తేనా? 150 రూపాయలు వర్త్ కాదా? అదే కదా. అది ఎలా ఉంది? 120 రూపాయలు వర్తేనా దానికి? ఉన్నట్లో తక్కువ రేట్ ఇది, అందుకే నేను చెప్పుకున్నా. పైనాపిల్ ఫ్లేవర్ అంట. అంత గొప్పగా ఏం లేదు, అంత రేటు పెట్టి కొనుక్కుని తినే అంత గొప్పగా ఏం అనిపించట్లేదు. బట్ సైజు కొంచెం పెద్దది. ఇవి ఇలాగా పైకి కింద ఉండడం వల్ల నాకడానికి అదే తినడానికి కన్వీనియంట్గా ఉంది, పేరుకి తగ్గట్టు. ఓకే, ఇది దీనికి ఇచ్చారనమాట, ఇలా పెట్టుకుని తినడానికి. ఇన్ని రోజులు ఏమైపోయారు అని అందరూ అడుగుతున్నారు. వ్యాపారం అంట గైస్, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎలా జరుగుతుంది? క్షణం తీరుకుంటట్లా దమ్మిడి ఆదాయం ఉండట్లా. ఇది హైలైట్. ఖాళీ ఉండట్లేదు కానీ పేమెంట్లు రావట్లేదనా? రియల్ ఎస్టేట్లు అలాగే ఉంటాయి. ఫైనల్లీ వచ్చాడు. ఒక 2-3 రోజులు మేమిద్దరం కలిసే ఉంటాం. తర్వాత పండగ కూడా రమ్మంటున్నాను, మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే మనోడికి మన ఆకివీడు, భీమవరం, గోదావరి జిల్లాలు కోడిపందాలు గుర్తుందా? రికార్డింగ్ డాన్స్ చూసొచ్చాం. ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ నుంచి సంక్రాంతి వ్లాగ్స్ లో చూస్తారు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మాయా. మీరు అడిగినట్టే అలీ గారిని కూడా ఫైనల్లీ అలీ ఈజ్ బ్యాక్. మామూలుగా ఉండదు. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకొక విషయం, ఇప్పుడు మేము పీవీపీ కింద ఉన్నాం అనమాట, గేమ్ చేంజర్ మూవీకి వెళ్తున్నాం. ఈ వీడియో అప్లోడ్ మీరు చూసే టైంకి అది కూడా వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. ఇన్ కేస్ ఎవరికన్నా ఎలా ఉంది ఏంటని తెలుసుకోవాలనుకుంటే వీడియో చూడండి. అది మరి విషయం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.